గ్రహణముల యొక్క ప్రభావము ఈ జాతకాల మీద ఉంటుందా? జాతక చక్ర విశ్లేషణలో జాతకాల యొక్క ఫలితాల మీద ఉంటుందా? ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆమె అడిగినటువంటి ప్రశ్న మంచిది. గ్రహణములు అంటే ఇది ఖగోళ శాస్త్రమునకు సంబంధించినటువంటి అంశం. జాతకములు, జాతక చక్రము, విశ్లేషణ మొదలైనటువంటివి ఇది జ్యోతిష శాస్త్రమునకు సంబంధించినటువంటి అంశం. ఖగోళ శాస్త్రంలో కానీ జ్యోతిష శాస్త్రంలో కానీ రెండింటిలోనూ కూడా ప్రధానమైనటువంటి గ్రహములు రెండే, సూర్యుడు, చంద్రుడు. ఇక్కడ గ్రహణాలు అనేటువంటి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. ఇక్కడ సూర్యగ్రహణం అంటే అర్థం సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం. చంద్రగ్రహణం అంటే అర్థం సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి రావడం. అంటే గ్రహణాలు అనేటటువంటి అంశము సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి యొక్క గమనము నుంచి, అడ్డుపడేటటువంటి స్థితి నుంచి ఆధారపడి ఉంటుంది. ఈ రకంగా ఈ గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఆ గమనంలో ఒక గ్రహంలో మరో గ్రహం అడ్డుపడడం వల్ల ఈ గ్రహముల యొక్క స్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో విడుదలైనటువంటి కిరణముల యొక్క ప్రభావము చేత, ఇక్కడ దీన్ని గమనించాలి, కిరణముల యొక్క ప్రభావము చేత కంటిపరమైనటువంటి సమస్యలు రావచ్చు, లేదా గర్భిణీ స్త్రీలో గర్భం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించవచ్చు, పుట్టినటువంటి సంతానం మీద అంగవైకల్యం రావచ్చు. ఇలాంటివన్నీ కూడా డాక్టర్లు మొదలైనటువంటి చెప్పేటటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పేటటువంటిది. అయితే జ్యోతిష శాస్త్రం యొక్క ప్రభావము, జాతకముల యొక్క ప్రభావం, జాతక యొక్క ప్రభావము దీనికి సంబంధం లేదు. ఇది జ్యోతిష శాస్త్రంలోకి సంబంధించి. ఎందుకంటే ఈ జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు ఉన్నటువంటి పదాలు, ఈ జ్యోతిష శాస్త్రంలో రవిచంద్రులతో పాటుగా ఇంకా కుజుడు, బుధుడు, తర్వాత శుక్రుడు, రాహువు, కేతువు, ఈ గ్రహాల యొక్క ప్రభావము, వాటి సంచారము, గమనము, ప్రభావం మొదలైన అంశములన్నీ ఉంటాయి. అందుచేత ఖగోళ శాస్త్రము వేరు, జ్యోతిష శాస్త్రము వేరు. దీంట్లో ప్రధానంగా కామన్గా ఉండేటటువంటి గ్రహములు రెండే, సూర్యచంద్రులు. ఇక్కడ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహణములకు సంబంధించి సూర్యుడు, చంద్రుడు, భూమి ప్రధానమైనటువంటి భాగములు. ఇక్కడ జ్యోతిష శాస్త్రములో మొత్తము 9 గ్రహములు, వాటి యొక్క సంచారము, ఇవన్నీ భాగములు. అందుచేత ఆ ప్రభావానికి ఈ ప్రభావానికి సంబంధము లేదు. అలాగే జాతక చక్రాన్ని ఎవరైనా తీసుకొచ్చినప్పుడు ఈ జాతక చక్రాన్ని చూసి దీంట్లో సూర్యగ్రహణంలో పుట్టాడను, చంద్రగ్రహణంలో పుట్టాడను ఇలా చెప్పడం కుదరదు. గ్రహణ సమయంలో పుట్టాడని చెప్పి ఆ తీసుకొచ్చిన వాళ్ళు చెబితే తప్ప, లేదా మనం పంచాంగం చూస్తే తప్ప. నిజానికి గ్రహణ సమయం అయినప్పటికీ కూడా ఆ గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని మనం ఈ ఏ నక్షత్రంలో ఏ పాదాల గ్రహాలు ఉన్నాయో సంచారం దాన్ని ఆధారంగా చేసుకుని చక్రం వేసి ఫలితం చెప్పడం, ఇది మామూలుగా సాధారణంగా జరిగేటటువంటిది. అందువల్ల గ్రహణుల యొక్క ప్రభావము జ్యోతిష శాస్త్రం మీద కానీ ఈ జాతకాల మీద కానీ ఉండదు.